థ్రైవ్ ఫర్ యూత్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పేద ప్రజలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. అమెరికా కేంద్రంగా క్రైస్తవ పేద ప్రజలకు సేవలు అందిస్తున్న థ్రైవ్ ఫర్ యూత్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్ కాప్రా సర్కిల్ పరిధిలోని అరుల్ కాలనీలో పేద ప్రజలకు బియ్యం, నిత్యావసర సరుకులను ఉచితంగా పంపిణీ చేశారు. బీబీసీ క్రైస్తవ ప్రార్థనా మందిరంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని థ్రైవ్ ఫర్ యూత్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు ప్రభేష్ ఎర్నేని ఆధ్వర్యంలో నిర్వహించారు. కరోనా సమయంలో పేద మధ్యతరగతి ప్రజలు ఆహారం కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో ఎవరూ ఆకలితో బాధపడకూడదనే ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పేద ప్రజలకు బియ్యం, నిత్యావసర సరుకులు అందించడంతో పాటు ఆర్థికంగా వెనుకబడిన చిన్నారులు, విద్యార్థులకు పుస్తకాలు అందిస్తున్నామని చెప్పారు. యువతకు ఆర్థిక సహాయం చేయడంతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కూడా కృషి చేస్తున్నట్లు తెలియజేశారు. థ్రైవ్ ఫర్ యూత్ అనే ఒక ఆర్గనైజేషన్ నుంచి వీళ్ళు సహాయం చేస్తారు. వీళ్ళు ఏంటంటే యూత్ అంటే చిన్నపిల్లలకి, లేకపోతే యూత్లో ఉన్న వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అంటే చదువుకోవడానికి పుస్తకాలు కానీ వాళ్ళ అవసరాల నిమిత్తం బట్టి అట్లా సపోర్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడికి వచ్చి పాస్టర్ రవికుమార్ గారు చేస్తున్న సేవ గురించి మేము చెప్పినప్పుడు వీళ్ళంతటా వీళ్ళే ఈసారి యూత్ కాదు, కుటుంబాలకు కూడా మేము స్పాన్సర్ చేస్తాము, ఆ కుటుంబాల కోసం కూడా మేము ఇచ్చేస్తామని చెప్పి యూత్ కాకుండా ఇప్పుడు పెద్దలకి అంటే కుటుంబాలకు కూడా సహాయం చేయడానికి వాళ్ళు ఇష్టపడతారు. సో వీళ్ళు ఆర్గనైజేషన్ గురించి మీరు ప్రార్థన చేయండి. ఇంకా So thank you all and pray that our organization from youth we go to elders and other people and pray for us, and thank you again for giving this opportunity. Thank you, Nana.